సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి. యూ విల్ బి సేఫ్. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే మీకు హార్ట్ లోపల ఏదైనా బ్లాక్స్ ఉంటే వాటిని తొలగించి స్టెంట్స్ అవి వేస్తుంటాం కదా, అది మేము చేసే పని. అయితే అసలు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనేక సార్లు అడుగుతూ ఉంటారు. ఇదన్నీ చాలా పెద్ద పెద్ద లిస్ట్ కాకుండా ఒకటి 4 మూల స్తంభాలు, గుండె జబ్బు తగ్గించుకోవడానికి లేకపోతే రాకుండా చేసుకోవడానికి 4 మూల స్తంభాలు ఏంటి అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. ఫస్ట్ థింగ్ అందరూ చెప్పేదే హెల్దీ డైట్ తీసుకోండి అని. ఏం చేయాలి హెల్దీ డైట్ అంటే, మీరు ఈ బ్రౌన్ రైస్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి ఇలాంటివి తీసుకోండి. రైస్ మానేసేసి ఇవి తీసుకోండి. అంటే బాగా పాలిష్డ్ రైస్ కాకుండా ఈ హోల్ గ్రెయిన్స్ ఉండేటట్టు చూసుకోండి. రెండోది ఆయిల్ని తగ్గించుకోండి. ఆయిల్ తక్కువ చేసి వండటం ఎట్లాగో తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఫస్ట్ పాయింట్ హెల్దీ డైట్. దాంట్లో ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఒకటి హెల్దీ డైట్ అయితే, రెండోది ఎక్సర్సైజ్ అయితే, మూడోది వ్యసనాలకు దూరంగా ఉండటం అయితే, నాలుగోది మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక్కొని వాటిని మేనేజ్ చేయటం. ఈ 4 మూల స్తంభాలు. దాంట్లో మొదటి మూల స్తంభం ఏంటి? ఆహారం. ఆహారం విషయంలో మనం ఏం చెప్పుకుంటున్నాం? హోల్ గ్రెయిన్స్ తినాలి ఫస్ట్ అని చెప్పుకుంటున్నాం. దాంతోపాటుగా నూనె మనం ఏ విధంగా తగ్గించాలో ఆ విధంగా చూసుకోమని చెప్తున్నాం. దీంతో పాటుగా ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీగా మీ ప్రతి ఫుడ్తో పాటు ఒక ఫ్రూట్ ఏదో ఒక రకంగా తీసుకోండి. మామిడికాయలను పక్కకు పెట్టేసేయండి, మొదలు పెడితే 3-4 కాయలు తినేస్తున్నారు, అట్లా కాదు. ఒక ఫ్రూట్ అంటే ఒక సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్, డిఫరెంట్ ఫ్రూట్స్ తినండి డైలీ. అది దాంతో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా షుగరీ డ్రింక్స్కి దూరంగా ఉండండి. అది మన కూల్ డ్రింక్స్, కోకా-కోలా ఇట్లాంటివి కావచ్చు, లేదు మనకి ఫ్రూట్ డ్రింక్స్, మనకి రియల్ జ్యూసెస్ కానివ్వండి, ఇట్లాంటి జ్యూసెస్ ఉంటాయి చూసారా, అవి కూడా తాగద్దు. జ్యూసెస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇవి దూరంగా ఉండండి. సాల్ట్ తగ్గించుకోండి. సాల్ట్ తగ్గించుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అసలు మన కుకింగ్ హ్యాబిట్ని కొంత మేరకు మార్చుకుంటే బాగుంటుంది. నేను చెప్తుంటానంటే అన్నం తగ్గించుకొని కూరలు ఎక్కువ తినండి అని చెప్తుంటాను. కూరలు ఎక్కువ తినాలంటే చాలా రుచికరంగా వండుకోవాలి. ఉప్పు, కారం, నూనె తక్కువ ఉండాలి. మనం తక్కువ వాడేది ఏంటి? క్యాప్సికమ్ ఉంటాయి చూసారా, అవి తక్కువ వాడుతుంటాం. ఒక కూర ఒకటే కలిపి చేసుకుంటాం. అట్లా కాకుండా కలగరుపు కూరలు 4-5 రకాలు కట్ చేసి దాన్ని ఒక సాలడ్ లాగా చేసుకొని తినగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అదే మీకు ఫిల్లింగ్గా ఉంటుంది. అప్పుడు మీకు రైస్ మీద కానీ రోటీ మీద కానీ మనసు తగ్గుతుంది. అట్లా మీరు రోజు తిన్నారంటే కొంచెం బాగా ఎక్కువ వెజిటబుల్స్, కొంచెం ఫ్రూట్, దాంతోపాటుగా ఒక పోర్షను మిల్లెట్స్ కానివ్వండి, క్వినోవా కానివ్వండి, లేకపోతే బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇలా తీసుకున్నారంటే అద్భుతంగా మీరు ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. లాంగ్ టర్మ్లో ప్రోటీన్ మిస్ కాకుండా చూసుకోండి. అంటే ఎగ్ వైట్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, సోయా చంక్స్ కానివ్వండి, ఇవి మిస్ కాకుండా చూసుకోండి. అది అద్భుతమైన డైట్ అయిపోయింది. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. కనీసం ఒక అరగంట అయితే వేగంగా నడవడానికి ప్రయత్నం చేయండి. అరగంట ఊరికే నెమ్మదిగా నడిస్తే సరిపోదు, వేగంగా నడవాలి. సో అంటే అరగంటలో మీరు 3 కిలోమీటర్లు పూర్తి చేయగలగాల, 45 మినిట్స్ చేస్తే 4.5 కిలోమీటర్స్ చేయగలగాల, గంట చేస్తే 6 కిలోమీటర్స్ చేయగలగాల. అది వేగంగా నడవటం అంటే. అది నడుస్తూ ఉండండి. మీరు మెట్లు ఎక్కటం, లిఫ్ట్గా బదులు కొంచెం మెట్లు ఎక్కుతూ ఉండండి. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళని మీతో పాటుగా వర్కౌట్కి తీసుకెళ్ళండి. ఏదో అది ప్లెజరబుల్గా ఉండాలి వర్కౌట్ అని అంటే. అప్పుడు మనకి రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట. లేదు మనమే పోయి కష్టపడి రోజు జిమ్కి వెళ్ళాలి అని అంటే వెళ్ళే పని కాదు. ఎవరితో ఒకరితో కలిసి మీరు గ్రూప్ తయారు చేసుకోండి, ఆ గ్రూప్కి వెళ్ళిపోండి, చక్కగా కబుర్లు చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఎక్సర్సైజ్ని నెగ్లెక్ట్ చేయకండి. అలా ఒక రకంగా మీరు సోషల్గా యాక్టివ్గా ఉంటారు, సోషల్గా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎక్సర్సైజ్ కూడా జరిగిపోతుంది. ఆ ఎక్సర్సైజ్లో ఏరోబిక్ ఎక్సర్సైజ్తో పాటుగా ఖచ్చితంగా మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి. అంటే సన్నగా రివట్లాగా ఉండటం కన్నా మస్క్యులర్గా ఉండటం అనేది ముఖ్యం. కొంచెం మజిల్ పెంచుకుంటూ ఉండండి. అది మీకు 2వ మూల స్తంభం. మొదటి మూల స్తంభం ఆహారం అంటే, 2వ మూల స్తంభం ఎక్సర్సైజ్. ఇక 3వ మూల స్తంభం చాలామందికి ఆల్రెడీ మీరు చేస్తున్నారు. మీరు స్మోక్ చేయట్లా, డ్రింక్ చేయట్లా, అదొక మూల స్తంభం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా దానికి మీరు కొత్తగా చేయక్కర్లా. కానీ స్మోక్ చేస్తున్న వాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు, మీకు ఇది ఒక మేజర్ మూల స్తంభం. ఖచ్చితంగా స్మోకింగ్ మానేసేయండి, ఆల్కహాల్ తగ్గించుకోండి. రెండింటి కూడా ఏ విధంగా చేయాలని చెప్పి మనం ఇంతకుముందు వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి అది మీరు తగ్గించుకోవాలి. ఈ చాలామంది మాకేం చెప్తారంటే, మన తెలంగాణలో అది పార్టీ అయింది సార్, మనకి వాళ్ళు వచ్చిన ఇంటికి వీళ్ళు వచ్చిన పార్టీ అవుతుంది, దావత్ అవుతుంది, ఏదో ఒక రకంగా మనం డ్రింకు ప్లస్ అన్హెల్దీ ఫుడ్ ఈ 2 పడుతున్నాయి. అంటే ఫ్రెండ్స్తో కలిసి, ఫ్యామిలీస్తో కలిసి, రిలేటివ్తో కలిసి మనం సెలబ్రేట్ చేసుకోగలిగింది హెల్త్ని సెలబ్రేట్ చేసుకోగలగాల, డిబాచరింగ్ కాదు. మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా తినడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, వ్యసనాలకి దూరంగా ఉండటం అనేది
చాలా ముఖ్యం. దాంట్లో ప్రైడ్ చూపించండి. పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు 18 ఏళ్ళు దాటకుండానే వాళ్ళు తాగేసి గొప్పగా ఫీల్ అవుతున్నారు, కూల్గా ఫీల్ అవుతున్నారు. అలా అవసరం లేదు అన్న అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేద్దాం యాజ్ పేరెంట్స్. అలా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయకుండా మనం ఉన్నాము అనేది ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితి చేర్పించండి. అది వాడిని తాగని వాడిని ఒక పనికిమాలిన వాళ్ళలాగా చూడకుండా వాడిని కూడా కాస్త ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇది 3వ మూలస్తంభం. ఇక 4వ మూలస్తంభం ఏంటి? 4వ మూలస్తంభం ఏంటంటే మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కనుక్కొని వాటిని ట్రీట్ చేసుకోవడం. బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా, కొలెస్ట్రాల్ ఉందా లేదా, బరువు ఎక్కువ ఉందా లేదా, ఇవి చూసుకొని వాటిని కంట్రోల్ పెట్టుకోవడం. అంటే బీపీ ఎక్కువ ఉంటే మీరు బీపీ ట్యాబ్లెట్ వాడుకోవడం కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కానివ్వండి, బీపీని కంట్రోల్ చేసుకోగలిగితే దానివల్ల వచ్చే రిస్క్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అదేవిధంగా డయాబెటీస్కి సంబంధించిన రిస్క్ అంతా మీరు దాన్ని జాగ్రత్తగా డైటు, మెడికేషను, తర్వాత మిగతా హార్ట్ హెల్దీ అడ్వైస్ తీసుకుంటే ఆ రిస్క్ తగ్గిపోతుంది. అదేవిధంగా వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వెయిట్ తగ్గాలంటే 2 మార్గాలని మార్చి 3వ తారీఖు నేను ఒక వీడియో పెట్టాను పల్సాట్లో. అవి చూడండి, వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దాంతో 4వది ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే కూడా మీకు ఆల్రెడీ స్ట్రెస్ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ తగ్గించుకున్నారనుకోండి, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా మార్గాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది బేసికల్గా 4 మూలస్తంభాలండి. గుండె జబ్బు వచ్చే అవకాశం 80% తగ్గిపోతుంది. 80% తగ్గిపోతుంది. 4 మూలస్తంభాలు పాటించండి. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ మూలస్తంభం ఆరోగ్యంగా తినటం. మనందరికీ తెలుసు ఆరోగ్యంగా తినడం అంటే ఏం చేయాలో, కానీ మనం ఆరోగ్యంగా తినట్లేదు, అది మార్చుకోవాలి. 2వది ఎక్సర్సైజ్ చేయాలని మనకు తెలుసు, రోజు చేయాలని మనకు తెలుసు. ఏదో ఒకటి వర్షం పడిందనో ఎండ వచ్చిందనో మానుకుంటున్నాం, అది మానకుండా చూడండి. అది 2. 3వది చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు, వ్యసనాలకు దూరంగా ఉన్నారు, కానీ పిల్లలు వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. మీరు వాళ్ళకి ఆదర్శంగా ఉండడంతో పాటు వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది, వ్యసనాలకి దూరంగా ఉండమని. అది 3వది ఇంపార్టెంట్ థింగ్. 4వది మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మీరు కనిపెట్టుకోవడం, వాటిని కంట్రోల్ పెట్టుకోవడం. ఇది 4వది. ఈ 4 మూలస్తంభాలు మీరు గట్టిగా పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం 80% తగ్గిపోతుంది. మీరు ఆ 20% అనేది జెనెటికల్గా ఉంటుంది, అది మనం ఏం చేయలేము. బట్ 80% ఉండాలి అని అంటే ఆహారం హెల్తీగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేయాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ వాటిని మన రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ పెట్టుకోవాలి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.